వేలమండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టిపిసిసి ఆదేశాల మేరకు ప్రధాని మోడీ రాజకీయ ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై ప్రతీకారపూరిత వైఖరిని అవలంబిస్తుందని, దేశానికి స్వేచ్ఛ ఇచ్చిన కుటుంబంపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని వారు ఖండించారు. ఈడీని తన ఆధీనంలో తీసుకుని గాంధీ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసే ప్రక్రియను మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే రాబోయే రోజుల్లో బేల మండలంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏదైతే మా ఆది నాయకురాలు సోనియా గాంధీ, అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసు పంపడానికి నిరసనగా బేలా మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బేలా మండల పక్షంలో నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు బేలా మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మరి కావాలని రోజు రోజుకు బీజేపీ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుందని మరి సోనియా గాంధీ గారిని, మరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కావాలని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. మరి కేసులో అంబేద్కర్